తప్పించి ఇది లేదని. కానీ దాంట్లోనూ ఒక ల్యాప్సెస్ వాళ్ళని తొలగించే అధికారం వాస్తవంగా కేంద్ర హోంశాఖకు ఉంటుంది, కింద ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. అవి కాస్త మొత్తం గందరగోళంగా ఉంది ఆ చట్టం. ఈ మొత్తం వ్యవహారం చంద్రబాబు గారి పుణ్యమా అని చెప్పేసి టోటల్ గా చట్టమే రద్దు అయ్యే పరిస్థితి ఉంది ఫ్యూచర్ లో. అంటే సెక్షన్ 17A గురించి కూడా అందరికీ తెలుస్తుంది ఒక రకంగా. కానీ బాబు గారి కేసుకి దీనికి లింక్ ఉందా లేదా అనేది, ఎందుకంటే 17A ద్వారానే ఈ కేసు క్వాష్ చేయాలి అనే ఉద్దేశం, దాని మీదే వాదనలు వినిపించడం. రేపొద్దున్న 2018 ముందు కేసులు గనక 17A వర్తించవు అంటే అప్పుడు బాబు గారి కేసు మళ్ళీ మొదటికి వస్తుందా? న్యాయమూర్తులకు ఉండేటటువంటి పని ఒత్తిడిని అడ్డు పెట్టుకుని టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద ఆడేటటువంటి నాటకం తప్పించి 17A ఇష్యూ మీద ఛాలెంజ్ అనేది వేరే ఏమీ లేదు. న్యాయమూర్తులు వేరే వేరే పనుల్లో ఉండిపోతుంటుంటారు, వాళ్ళ మీదన ఒక రకమైనటువంటి సైకలాజికల్ గేమ్. మీరు రామోజీరావు గారి కేసుల్లో చూసినా వీటిలో చూసినా కూడా ఒక సైకలాజికల్ గేమ్, అర్థం లేని అంశం వైపుకి తీసుకెళ్లి డైవర్ట్ చేయడం. ఇప్పుడు దీంట్లో ఏమడగాల, ఒకటి వెంటనే ఛార్జ్ షీట్ బేస్ చేసుకుని, అంటే FIRని బేస్ చేసుకుని రిమాండ్ రిపోర్ట్ని బేస్ చేసుకుని బెయిల్ అడగచ్చు, బెయిల్ ఆటోమేటిక్ వస్తుంది. అలా కాకుండా కేసునే లేపేయించడం కోసం ఇప్పుడు అంటే రిమాండ్ రిపోర్ట్ నే తప్పుపట్టడం, రిమాండ్ రిపోర్ట్ టోటల్ గా కేసే లేకుండా చేయాలనుకోవడం, అలా క్వాష్ అడగట్లేదు. రిమాండ్